జగదీష్ గారు మనోజ్ గారిని కూడా వేదిక మీద జాడవలసిందిగా కోరుకుంటున్నాం. జగదీష్ గారు ప్లీజ్. నెక్స్ట్ హ్యావ్ Q&A విత్ మీడియా అండి, ప్లీజ్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్ భారత్ మాతా కీ జై. కేంద్ర ఇంట్లో గిఫ్ట్ ఉంది నాకంటే ఇట్లా ఆశ పెట్టకూడదమ్మా. మనకి ఈ గోల్డ్ లో కూడా నాకు చాలా ఆనందంగానే ఉంది ఇట్లా వాడు. కానీ ఇప్పుడు గౌతమ్ సార్ ఇట్లా మాట్లాడినాడు, ఇట్లా మురళి గుణం కూడా ఇట్లా ఉండేది, ఉన్నా లేకుండా కూడా మొగం స్మైల్ ఉండేది. నేను ఇట్లా అనేది ఇట్లా మన ఇంట్లో గొచ్చు తీసుకుంటున్నా మనం తిందాం, కానీ మొగం మీద స్మైల్ ఉండాలి. ఇట్లా నేను చెప్పేది. కానీ సేమ్ మురళి డైలాగ్ సేమ్ మాట్లాడి గౌతమ్ సార్ ఈ ఎంత అతని శాలరీ నుంచి నెలకి 10,000 రూపాయలు పంపించారు. అది మాకు తెలియదు. అతను అంత్యక్రియలు అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఓవర్ వచ్చి మాకు చెప్తా ఉంటే అతను డ్రెస్ వేసుకొని పనియాలు వేసుకొని మేముండి సార్ ఒక 2-3 నిమిషాలు వచ్చినారు, ప్రాక్టీలు వచ్చినారు, ఈ డ్రెస్సులు మీరు వచ్చింటే ఇట్లా మాకు మురళి అన్న వచ్చినప్పుడు మాకు ఇచ్చిపోతా ఉండే మీకు తెలియదు సార్ అని తెలియదు. అది కాక ఒక నెల శాలరీ నుంచి 10,000 రూపాయలు అనాథాశ్రమానికి పంపించాడు. అతనికి చనిపోయే ముందు వాళ్ళందరూ జనాలు వచ్చి చెప్తా ఉంటే నాకు ఎంతో సంతోషం, గౌరవం ఉంది. నా కొడుకు ఆడడం సరుప్రాప్తి అందాలని నేను మనసారి మన తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. ఈ అందరూ సినిమా ఇండస్ట్రీ థ్యాంక్స్. తప్పకుండా చూడాలి.